దేశంలో ఏడనైనా సరే ఎలక్షన్లు అయిపోయి కొత్తగా సర్కార్ రాగానే ఆ పార్టీలకు అవతల పార్టీ లీడర్లు దుంకుడు కామనే. అభివృద్ధికి నిధుల కోసం పవర్లున్న పార్టీలో చేరుతున్నామని ఆ కండువాలు కప్పుకున్న లీడర్లు ఎప్పుడు అంతకంటే కామని. ఇక తమిళనాడులో టీవీకే సర్కార్ వచ్చింది కదా, ఎప్పటి తీరే పక్క పార్టీ లీడర్లు విజయ్ పార్టీలకు చిన్నగా ఎంట్రీ ఇస్తున్నారు ఇట్లా. ఓ దిక్కు విజయ సర్కారు దిగ్విజయంగా దూసుకుపోతుంటే ఇంకో దిక్కు పక్క పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్లు కూడా చాలైనాయి. అసెంబ్లీలో బలపరీక్ష టైంలో అన్నా డీఎంకేకి షాక్ ఇచ్చి 25 మంది ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే పార్టీలకెళ్ళి మరగతం కుమార్వేలు, సత్యభామ, జయకుమారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బాజాబ్తో బయటకు వచ్చి విజయ్ పార్టీలో షరీకయ్యారు. మేము అన్నా డీఎంకే పార్టీకి రాజీనామా చేస్తున్నాం అనుకుంటే రిజైన్ లెటర్లు తీసుకుపోయి అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సార్ చేతిలో పెట్టొచ్చారు. అటెంక మంత్రి ఆదవ్ అర్జున్ ను కలిసి మీటింగ్ పెట్టుకుని టీవీకి చేరినట్టు చెప్పుకొచ్చారు. మొన్ననేగా ఎలక్షన్లు అయిపోయానంటే ఇప్పుడు రాజీనామా చేసిన ఇలా ముగ్గురు నియోజకవర్గాలకు మళ్ళా ఎలక్షన్లు పెట్టాలి. మీదికెళ్ళి విజయ్ 2 జాగాల్లో పోటీ చేస్తే ఓ సీటు ఇడిచిపెట్టుకున్నాడు కదా, ఆ సీటు కూడా ఎలక్షన్లు పెట్టాలి. ఈ లెక్కన ఇప్పటికి 4 జాగాల రీ ఎలక్షన్ రాబోతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇక రేపు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఇంకింతమంది నేను వస్తున్నా అనుకుంటా టీవీకేలా చేరుతారని కూడా తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో పొట్టు తిరుగుతున్నది. కానీ చూడ్రి, ఇవాళ రేపు పక్క పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలు వస్తున్నామనగానే వెనక ముంగట కాకుండా ముందైతే రారే అని లటక్కున గుంజుకోబట్టి పవర్లు ఉన్న పార్టీలు. అసొంటిది విజయ్ మాత్రం రాజీనామా లెటర్లు స్పీకర్కి ఇచ్చినాకనే పార్టీలు చేర్చుకొని మళ్ళా మా పార్టీ జెండాతోని మా పార్టీ గుర్తు మీద గెలుస్తారన్న నమ్మకంతో ఇసొంటి నిర్ణయం తీసుకుంటే గ్రేటే అనుకోబట్టి పక్క పార్టీల పాలిటిక్స్ కూడా చూస్తున్న ఓటర్లు.